లో యోధా మతం ఉంది, ఆ దేశంలో యోధా మతం ఉంది. ఐ డిడ్ నాట్ బిలీవ్ రిలీజన్. రిలీజన్ అంటే మనం పెట్టుకున్నది. బౌద్ధ మతం అంటాం. బౌద్ధుడు వచ్చిన తర్వాత బౌద్ధ మతం వచ్చింది. దాంట్లో శాంటిటీ ఉంటే, దాంట్లో మరి ఆ యొక్క మనం ప్రభావం ఉంటే అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది. కనుక మతము అనేది మానవంలోంచి వచ్చినటువంటిదే కానీ అది ఎక్కడి నుంచో వచ్చింది కానే కాదండి. కాలాలకి అనుగుణంగా మతాలు మారుతూనే ఉన్నటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క మతంలో రకరకాలైన మతాలు వచ్చినాయి. పిల్ల మతాలు వచ్చినాయి, మరి భిన్న మతాలు వచ్చినటువంటివి ఉన్నాయి, రకరకాలు వచ్చినటువంటివి ఉన్నాయి. మనసు మార్చుకోవటము అనంటే మీకు ఒక మనసు ఉంది కదా, మన మనసు ఏమైంది? మన మనసు బాగుందా, చెడిపోయిందా? అంతే. మన మనసు బాగుంటే మార్చుకోవాల్సిన అవసరం ఏమి లేదే. కనుక నా వ్యక్తిగతంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, నా మనసు బాగలే. నా మనసు అంటే నేను వెళ్ళే మార్గము బాగలే. నేను వెళ్ళే మార్గం తప్పుడు మార్గం అనే సంగతి నాకు తెలుసు. నా యొక్క జీవితం మంచిది కాదని తెలుసు. కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకోవటానికి నేను తీర్మానం చేసుకున్నాను. దాన్ని మనసు మార్చుకోవటం అంటాం. నాకు అర్థమైంది నా తప్పేంటో, నాకు అర్థమైంది నేను చేసే పొరపాట్లు ఏంటో నాకు అర్థమైంది. నేను ఎంత ఘోరమైనటువంటి వ్యక్తినో నాకు అర్థమైంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను మార్చుకున్నా. మతం కాదు, మనసు మార్చుకున్నా. ఈ రోజు నేను ఇలాగ ఉండను. ఎందుకు ఉండను అంటే, నా కొరకు ఒక వ్యక్తి చనిపోయినారు.